బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు క్యాంప్ రాజకీయాలకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో ఎవరికి వారు తాము గెలుస్తామన్న ధీమాలో ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులు ఏకంగా క్యాంపుకు తరలి వెళ్తున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచే అభ్యర్థులు వేరే పార్టీలకు మొగ్గు చూపకుండా ముందుగానే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దిశానిర్దేశం చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ క్యాంపుకు తరలి వెళ్లడంతో అందరూ కలిసికట్టుగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆది శ్రీనివాస్ సూచిస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మౌనిక, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే గ్రూపు క్యాంపులు అయితే మొదలయ్యాయి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేసిన వారిని ఎవరికి వారే క్యాంపు తరలించే ఏర్పాటు చేస్తున్నారు. ఒక పక్క ఎగ్జిట్ పోల్స్ కూడా అసలు పోటాపోటీగా ఉండటంతో ఎవరికి వారి గెలిచే అభ్యర్థులని ముందస్తుగానే క్యాంపులకు తరలించాలని చెప్పేసి వాళ్ళు ఎవరైతే పార్టీలకు సంబంధించిన వారి అభ్యర్థులను కూడా క్యాంపులకు తరలిస్తున్నారు. మనం చూసుకుంటే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటు ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇప్పటికే వారి అభ్యర్థులందరినీ కూడా పిలిచి వారందరితో కూడా మాట్లాడడం జరిగింది. మనంతా ఏకతాటిపై ఉండాలి, ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కాబట్టి ముందస్తుగానే అందరూ క్యాంపుకి తరలి వెళ్లే విధంగా తను ఏర్పాట్లు చేస్తున్నాడు. అందరూ అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరు అభ్యర్థులను కూడా క్యాంపుకు తరలించేందుకు ఇటు ఒక పక్క ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఇటు పెద్దపల్లి జిల్లాలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోరుకంట చంద్ర ఆధ్వర్యంలో రామగుండానికి చెందిన మున్సిపల్ కార్పొరేషన్ లో పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా ఇప్పుడు క్యాంపు తరలించేందుకు బస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కొంతమంది వారి యొక్క లగేజీతో పాటు అక్కడ చేరుకున్నారు. మరికొంతమంది కూడా రావాల్సిందిగా పిలుపు ఇవ్వడంతో మొత్తం ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇటు కోరుకుంట చంద్ర ఆధ్వర్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ రామగుండం మున్సిపాలిటీ కార్పొరేషన్ లో అభ్యర్థులుగా పోటీ చేసిన వారందరినీ క్యాంపులకు తరలిస్తున్నారు. మొత్తం చూస్తే మొత్తం కూడా ఎవరికి వారి అభ్యర్థులని కాపాడుకోవడం, ముఖ్యంగా ఇటు ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఇటు పోటాపోటీగా ఎగ్జిట్ పోల్ వచ్చిన నేపథ్యంలో గెలిచిన వారి అభ్యర్థులు ఎవరు కూడా వేరే పార్టీకి మద్దతు ఇవ్వకుండా ఉండేందుకు ముందస్తుగానే పోటీ చేసిన అభ్యర్థులందరినీ కూడా క్యాంపు రాజకీయాలతో మొత్తం కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా హడావుడి నెలకొని ఉంది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.